తమిళనాడుకి చెందినటువంటి ఒక ఇద్దరు వ్యక్తుల్ని క్యాచ్ చేశామండి. వాళ్ళ దగ్గర నియర్లీ 20 kgs ఆఫ్ గాంజా ఉందండి. సో అదే క్రమంలో మనం రైల్వే స్టేషన్ లో వాళ్ళని కూడా చేసి పట్టుకొని అరెస్ట్ చూపించడం జరిగింది. మీ అమ్మాయిని ఎవరైనా వేధిస్తే, స్టాకింగ్ చేస్తే, అది ఆన్లైన్ స్టాకింగ్ ఉండొచ్చు, ఆఫ్లైన్ ఉండొచ్చు, లేకపోతే వన్ సైడెడ్గా ప్రేమిస్తున్నారు, మీ అమ్మాయికి ఇష్టం లేదు, దయచేసి ముందుకు రండి. లేకపోతే మీరు పబ్లిక్గా రాలేకపోతున్నారంటే నాకు డైరెక్ట్గా కాల్ చేయండి, నాకు వాట్సాప్ చేయండి, నాకు SMS చేయండి. మీకు రక్షణ కల్పించడం, తర్వాత ఎవరు అటువంటి పనులు చేస్తున్నారు వాళ్ళ మీద తక్షణం యాక్షన్ తీసుకోవడం అది వైజాగ్ సిటీ పోలీస్ బాధ్యత. ఈ గొప్పంగా ఉంచకండి. సడన్గా దాడి జరిగిన తర్వాత మాకు తెలుస్తుంది, అంతకుముందు ఎటువంటి పోలీస్కి మీరు ఒక్క మాట కూడా చెప్పలేదు, అప్పుడు మేమేం చేయలేము. మేము ప్రోయాక్టివ్ పోలీసింగ్ చేయాలంటే పబ్లిక్ కూడా ముందుకు వచ్చి ధైర్యంగా చెప్పాలి, ఫలానాతను మా అమ్మాయిని బెదిరిస్తున్నారు, దయచేసి యాక్షన్ తీసుకోండి. తర్వాత పోలీస్ యాక్షన్ తీసుకోకపోతే అది పోలీస్ తప్పు. కానీ మీరు మీ అమ్మాయి కూడా నిర్భయంగా ముందుకు వచ్చి చెప్పాలి. కొన్ని కేసులు ఎలా ఉంటాయంటే అమ్మాయి కూడా ధైర్యంగా ముందుకు వచ్చి డాడీ మమ్మీకి కూడా చెప్పడు, తల్లిదండ్రులకు కూడా చెప్పడు, ఎవరికి చెప్పడు. సో అమ్మాయిలకు కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాం, మిమ్మల్ని ఎవరైనా వేధిస్తే లేకపోతే వన్ సైడెడ్గా ప్రేమిస్తున్నారు, మీకు ఇష్టం లేదు, ఇమీడియట్గా వెంటనే లోకల్ పోలీస్ ఫస్ట్ మీ తల్లిదండ్రులకు చెప్పండి, తల్లిదండ్రుల ద్వారా లోకల్ పోలీస్కి తెలియజేయండి. లేకపోతే నా ఫోన్ నెంబర్ నేను పబ్లిక్కి ఇచ్చాను, ఆ ఫోన్ నెంబర్లు ఇమీడియట్గా సంప్రదించండి, మీకు రక్షణ కల్పిస్తాం. ఇటువంటి ప్రేమోన్మాదులు ఎవరెవరు ఉన్నారో వాళ్ళ మీద తగిన చర్య తక్షణమే తీసుకుంటాం. సో ఈ సందర్భంగా కూడా మేము పబ్లిక్ కోఆపరేషన్, సపోర్ట్ అండ్ మీడియా నుండి కోఆపరేషన్ అండ్ సపోర్ట్ రిక్వెస్ట్ చేస్తున్నాం. సరేనా? లంచం అడుగుతున్నారు కానీ అది ఫేక్ వీడియో, అది షూటింగ్ జరిగింది, అది ఎవరైనా షూట్ చేశాడు. సో అది నిజమైన వీడియో కాదు. మీరు కూడా చూస్తే మీకు కూడా తెలిసిపోతుంది. సో అటువంటి ఫేక్ వీడియో నమ్మకండి. వైజాగ్లో అవినీతి నిర్మూలించడానికి పోలీస్ డిపార్ట్మెంట్ నుండి ఫస్ట్ తగ్గించడానికి, తర్వాత నిర్మూలించడానికి అన్ని విధంగా ప్రయత్నం మేము చేయబోతున్నాం. పత్రికలు కూడా మాకు సహకరించాలి, పబ్లిక్ కూడా మాకు సహకరించాలి. ఇక్కడ మంచి పని చేసే వాళ్లకు బహుమతులు ఉంటాయి, పబ్లిక్గా తప్పుడు పని చేసే వాళ్లకు వెంటనే శిక్షణ, దండన ఉంటుంది, అందులో సందేహం లేదు.